ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. కొందరు మూగవాడును చెవిటివాడును అయిన ఒక మనుష్యుని తీసుకుని వచ్చి అతనిని స్వస్థపరచమని ప్రభుని వేడుకునెను. ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విరుచుచు ఎఫఫ్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడునుగాక అని అర్థము. ఆ రీతిగా జనసమూహంలో నుండి వానిని ఏకాంతముగా తోడుకొని పోయి ఈ కార్యం చేస్తూ వచ్చాడనమాట. ప్రభువే ఇక్కడ మాట చొప్పున కాకుండా చేత చొప్పున కార్యం చేస్తూ వస్తున్నాడు. వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలికను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి ఈ మాటలు చెప్పాడనమాట. అంతటా తెరవబడెను. ఆయన నాలుక సడలి తేటగా మాట్లాడుట చూచి వారందరూ ఆశ్చర్యపోయారు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నారని అపరిమితముగా ఆశ్చర్యపడుతూ వచ్చారు. దేవుడు తనను ఏకాంతముగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయనలో మనము ఏకాంతంగా సహవాసము కలిగి ఉండుట మనకెంతైనా మేలు. వీటికంటే గొప్ప కార్యాలు మీరు నమ్మిన ఎడలా చేస్తారని ప్రభు చెప్తూ వచ్చాడు. వీటికంటే గొప్ప కార్యాలు చేయుటకు శక్తిమంతులుగా మనల్ని ప్రభు చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయనతో మనము సహవాసము ఏకాంతంగా కలిగి ఉండాలి. ఈ రీతిగా ఇంతకంటే గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు మన జీవితంలో ఉన్నప్పుడు మనం దిగులు పడక్కర్లేదండి. ప్రార్థిద్దాము, పొందుకుందాము.